విద్యార్థి లోకానికి మేస్డ్ నమస్కారం. ఫ్రెండ్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఈ రోజు క్లాస్ లో షుడ్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకోబోతున్నాము. షుడ్ అంటే ఏదైనా సరే ఒక పని చేయాలి అంటే బాధ్యతగా మనం చేయాల్సిన పనులను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇది ఒక బాధ్యత అన్నమాట. మనము పెద్దలను గౌరవించాలి, మనము మన దేశాన్ని ప్రేమించాలి, సమయపాలన పాటించాలి, ఇలా ఏదైనా సరే ఒక పని నేను చేయాలి అంటుంటాం చూడండి. ఇట్లా చేయాలి అని బాధ్యతగా మాట్లాడే సందర్భంలో మనం షుడ్ వాడాలి. మరి షుడ్ పైన వాక్యాలు రాయాలంటే ఒక సూత్రం ఉంది చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ అంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ షుడ్ గో టు ముంబై అంటే నేను ముంబై వెళ్ళాలి. వీ షుడ్ గో టు ముంబై, మేము ముంబై వెళ్ళాలి. యూ షుడ్ గో టు ముంబై, మీరు ముంబై వెళ్ళాలి. దే షుడ్ గో టు ముంబై, వారు ముంబై వెళ్ళాలి. హీ షుడ్ గో టు ముంబై, అతడు ముంబై వెళ్ళాలి. షీ షుడ్ గో టు ముంబై, ఆమె ముంబై వెళ్ళాలి. ఇది అంటే షుడ్ పైన వాక్యాలు రాసే పద్ధతి. మీకు తెలిసిందే కదా, ఈ సిరీస్ మొత్తము ABCDE అనే ఫార్ములా తోటి రన్ అవుతుంది. ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే అత్యంత సులభమైన పద్ధతిలో ఈ కోర్సు రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, షుడ్ అనే పదాన్ని SHOULD, చూడండి SHOULD, ఈ 6 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. టోటల్ ఈ షుడ్ ని మనం 5 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ABCDE. ముందుగా మనం పార్ట్ ఏలోకి ఎంటర్ అయిదాం. పార్ట్ ఏలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నారు మీరు. చూడండి, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. షీ షుడ్ గో టు ముంబై అంటే ఆమె ముంబై వెళ్ళాలి, ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్ లోకి రాయాలంటే పాజిటివ్ ని యాజ్ ఇట్ ఈజ్ రాసి షుడ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ చేర్చాలి. యూ షుడ్ నాట్ గో టు ముంబై, మీరు ముంబై వెళ్ళకూడదు. ఇప్పుడు ఇంట్రాగేటివ్ లోకి మార్చాలంటే ప్రశ్నగా పాజిటివ్ వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ చేయాలి. షీ షుడ్ ఉంది కదా, షుడ్ షీ గో టు ముంబై, ఆమె ముంబై వెళ్ళాలా. నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్, థర్డ్ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈజ్ రాసి షుడ్ తర్వాత నాట్ రాస్తే 4th సెంటెన్స్ అవుతుంది. షుడెంట్ షీ గో టు ముంబై, ఆమె ముంబై వెళ్ళకూడదా. ఇది పార్ట్ ఏలో ఉండే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు మనం పార్ట్ B అండ్ C లోకి ఎంటర్ అయిదాం. ఇక్కడ SR నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. ఇవి 2 టైప్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. చూద్దాం. ముందుగా పాజిటివ్. షుడ్ షీ గో టు ముంబై, ఆమె ముంబై వెళ్ళాలా. ఎస్ షీ షుడ్ గో టు ముంబై, అవును ఆమె ముంబై వెళ్ళాలి. నో షీ షుడ్ నాట్ గో టు ముంబై, లేదు ఆమె ముంబై వెళ్ళకూడదు. నెగిటివ్ క్వశ్చన్స్ పార్ట్ C. షుడెంట్ షీ గో టు ముంబై, ఆమె ముంబై వెళ్ళకూడదా. ఎస్ షీ షుడ్ నాట్ గో టు ముంబై, అవును ఆమె ముంబై వెళ్ళకూడదు. నో షీ షుడ్ గో టు ముంబై, లేదు ఆమె ముంబై వెళ్ళాలి. ఇవి SR నో టైప్ క్వశ్చన్స్ లో ఉండే పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇప్పుడు మనం పార్ట్ D లోకి ఎంటర్ అయిదాం. పార్ట్ D లో 9 WH వర్డ్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా ఈ టేబుల్లో 9 WH వర్డ్స్. వీటిపైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ముందుగా వాట్ చూద్దాం. వాట్ షుడ్ షీ డూ అంటే ఆమె ఏం చేయాలి. షీ షుడ్ గో టు ముంబై, ఆమె ముంబై వెళ్ళాలి. ఇది వాట్ పైన అయిపోయింది. నెక్స్ట్ వేర్ షుడ్ షీ గో, ఆమె ఎక్కడికి వెళ్ళాలి. షీ షుడ్ గో టు ముంబై, ఆమె ముంబై వెళ్ళాలి. నెక్స్ట్ వెన్ షుడ్ షీ గో టు ముంబై, ఆమె ముంబై ఎప్పుడు వెళ్ళాలి. షీ షుడ్ గో టు ముంబై టుడే, ఆమె ముంబైకి ఈ రోజు వెళ్ళాలి. నెక్స్ట్ వై షుడ్ షీ గో టు ముంబై, ఆమె ముంబై ఎందుకు వెళ్ళాలి. షీ షుడ్ గో టు ముంబై టు మీట్ హర్ ఫ్రెండ్, ఆమె తన ఫ్రెండ్ని కలవడానికి ముంబై వెళ్ళాలి. నెక్స్ట్ హూ షుడ్ గో టు ముంబై, ముంబై ఎవరు వెళ్ళాలి. షీ షుడ్ గో టు ముంబై, ముంబైకి ఆమె వెళ్ళాలి. విత్ హూమ్ షుడ్ షీ గో టు ముంబై, ఆమె ముంబైకి ఎవరితో వెళ్ళాలి. షీ షుడ్ గో టు ముంబై విత్ హర్ ఫ్రెండ్స్, ఆమె తన ఫ్రెండ్స్ తో ముంబైకి వెళ్ళాలి. నెక్స్ట్ హూజ్ కార్ షుడ్ షీ గో టు ముంబై, ఆమె ముంబైకి ఎవరి కార్లో వెళ్ళాలి. షీ షుడ్ గో టు ముంబై ఇన్ హర్ కార్, ఆమె ముంబైకి తన కార్లోనే వెళ్ళాలి. నెక్స్ట్ విచ్ కార్ షుడ్ షీ టేక్ టు గో టు ముంబై, ఆమె ముంబై వెళ్ళటానికి ఏ కార్ తీసుకోవాలి. షీ షుడ్ టేక్ ఏ న్యూ కార్ టు గో టు ముంబై, ఆమె ముంబై వెళ్ళటానికి ఒక కొత్త కార్ తీసుకోవాలి. హౌ షుడ్ షీ గో టు ముంబై, ఆమె ముంబై ఎలా వెళ్ళాలి. షీ షుడ్ గో టు ముంబై బై కార్, ఆమె ముంబైకి కార్లో వెళ్ళాలి. ఇది పార్ట్ D లో ఉండే 9 WH వర్డ్స్. ఇప్పుడు మనం పార్ట్ E లోకి ఎంటర్ అయ్యాం. షుడ్ పైన మీరు 28 వాక్యాలు చూశారు కదా. ఇప్పుడు షుడ్ పైన మీకు 10 తెలుగు వాక్యాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన కీ ఉంటుంది. సో గతంలో జరిగిన కుడ్ పైన ఎగ్జామ్ రాశారు కదా, దాని కీ కూడా ఇక్కడ ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోండి. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మేస్ రెడ్డి, నమస్కారం.
ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సై అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.